చిక్కుల్లో గ్రేటర్ హైదరాబాద్ గట్టెక్కేనా? తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ ను 3 గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్లుగా ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే జీహెచ్ఎంసీలోని 27 యుఎల్బీలను విలీనం చేయడంతో పాటు జీహెచ్ఎంసీని 300 వార్డులుగా పునర్విభజించింది. త్వరలోనే 3 మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన పేపర్ వర్క్ మొత్తం సిద్ధం చేసుకున్నారు. ఇక జీహెచ్ఎంసీ పాలక మండలి గడువు ముగిసింది. ప్రస్తుతం స్పెషల్ ఆఫీసర్ పాలన విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 11న రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే 3 గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీలోని 12 జోన్లను విభజించనున్నారు. పాత జీహెచ్ఎంసీ పరిధిలో ఖైరతాబాద్, సికింద్రాబాద్, చార్మినార్, రాజేంద్రనగర్, గోల్కొండ, శంషాబాద్ జోన్లతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గా కొనసాగనుంది. కొత్తగా షేర్లింగంపల్లి, కుకట్పల్లి, కుత్బుల్లాపూర్ జోన్లతో గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గా మల్కాజ్గిరి, ఉప్పల్, ఎల్బీనగర్ జోన్లతో గ్రేటర్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లను ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో కొత్తగా ఏర్పాటు చేయనున్న 2 గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్లకు ఆఫీసులు రెడీ చేస్తున్నారు. మాదాపూర్లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ భవనంలో గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసును ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. రెనోవేషన్ పనులు జరుగుతున్నాయి. అప్పటి వరకు తాత్కాలికంగా మణికొండ మున్సిపల్ ఆఫీసులో విధులు నిర్వహిస్తున్నారు. తార్నాకలోని పాత హెచ్ఎండిఏ ఆఫీసులో గ్రేటర్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. కమిషనర్ ఛాంబర్ సెక్షన్లకు సంబంధించిన క్యాబిన్లతో పాటు కంప్యూటర్లకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఇక పాత ఆఫీసులోనే జీహెచ్ఎంసీ కొనసాగుతోంది.